చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలు నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలు నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయు తగులక కాపాడున్. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయు తగులక కాపాడున్. త్రొక్కెద పాములను అనగా ద్రొక్కెద సింహములన్, త్రొక్కెద పాములను అనగా ద్రొక్కెద సింహములన్. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. అందరు స్వరములు ఎత్తండి. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 64వ వచనాన్ని మనం చదువుకుందాం. 51, 64వ వచనాన్ని చదువుకుందాం. నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసి ఇందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో ఈ మాటలను జీవ ఆహారముగా ఈ వాక్యములతో మనందరినీ కూడా తృప్తి పరచునుగాక. చదువుబడిన ఈ వాక్యానికి దేవుని బిడ్డలారా, పెట్టబడిన అంశము ఏమిటంటే పైకి రాలేని రాజ్యము. చదువుబడిన ఈ వాక్యానికి పెట్టబడిన అంశము ఏమిటంటే దేవుని బిడ్డలారా, పైకి రాలేని రాజ్యము. ఒకసారి మీరందరూ కూడా నాతో పాటు గట్టిగా చెప్పండి, పైకి రాలేని
రాజ్యము. ఓకే, రాసుకునే వాళ్ళు కూడా చక్కగా ఆ మాట రాసుకోండి. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి జాగ్రత్తగా. చదువుబడిన ఈ వాక్యములో దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు బబులోను మహా సామ్రాజ్యం గురించి తెలియజేశాడు. ఏ సామ్రాజ్యము? బబులోను మహా సామ్రాజ్యం గురించి. ఈ బబులోను మహా సామ్రాజ్యము ఎవరు దీన్ని స్థాపించారు, దీన్ని ఎవరు నడిపించారు, దీన్ని ఎవరు పెద్దదిగా చేశారనే విషయాన్ని ఒకసారి నేను సంఘములో తెలియజేశాను. దాన్ని ఒకవేళ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడైతే ఆ విషయాన్ని మరలా నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బబులోనును, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ బబులోను మహా సామ్రాజ్యాన్ని బాబిలోనియా అంటారు. ఈ బాబిలోనియాను, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రస్తుతము ఏమని పిలువబడుతుందంటే ఇరాక్ అని పిలువబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్న బబులోను, ఈ బాబిలోనియా, దేవుని బిడ్డలారా, ఏమని పిలువబడుతుందంటే ఇరాకు అని పిలువబడుతుంది. ఏ దేశంగా పిలువబడుతుంది? ఇరాకు దేశముగా పిలువబడుతుంది. ఈ ఇరాకు దేశముగా పిలువబడుతున్న దేవుని బిడ్డలారా, ఈ బబులోను, ఈ బాబిలోనియా యొక్క ఇరాకు గురించి దేవుడు విస్తారమైన మాటలు ఇర్మీయా ద్వారా దేవుడు తెలియజేశాడు. తెలియజేసిన ఈ విస్తారమైన మాటలలో చివరి మాట మనం చదువుకున్నాం. ఆ చదువుకున్న మాట వాస్తవంగా ఆ మాటను మనం అర్థం చేసుకోగలిగితే మన గుండెలను ఆ మాట పట్టి, దేవుని బిడ్డలరా, పిండుతుందండి. దేవుని బిడ్డలరా, ఈ బబులోను మహా సామ్రాజ్యము, దేవుని బిడ్డలరా, ఇది ఎంతో శక్తివంతమైన రాజ్యము. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు ప్రసంగమంతా కూడా అర్థమైపోతుంది. ఈ బబులోను మహా సామ్రాజ్యము ఎలాంటిదంటే ఎంతో శక్తివంతమైనది. ఇది అప్పట్లో సైన్య విషయంలో కానీ, ఆయుధాల విషయంలో కానీ, ఇక బలము చూపే విషయంలో కానీ ఇది ఎంతో శక్తివంతమైన రాజ్యముగా ఉంది. ఈ బబులోను రాజ్యము ఎంతో బలమైన రాజ్యముగా ఉంది. ఈ బబులోను మహా సామ్రాజ్యము ఎంతో ఘనమైన రాజ్యముగా ఉంది. దాని పేరు ప్రతిష్టతలైతేమి, దాని యొక్క బల ప్రభావములైతేమి, దాని యొక్క ఐశ్వర్యము, దాని యొక్క కీర్తి అయితేమి ఎంతో ఉన్నతమైన స్థితిలో దాన్ని బంగారు శిరస్సుగా దేవుడు పోల్చి చూపించాడు ప్రపంచం యావత్తు కూడా. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదముగాక. ఆలోచించండి, ఇట్టి రాజ్యము గురించియు ఇట్టి దేశము గురించియు దేవుడు ఏమన్నాడంటే, నీవు మరల పైకి రాలేవు అన్నాడు. ఓసారి మీరందరూ బైబిల్కి వెళ్ళి చూడండి, మరలా నాకెళ్ళి చూద్దరు. 64 వచనములో బబులోను నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోను.
ఈ మాటను హృదయపూర్వకంగా చదువుకున్నప్పుడు, ఈ మాట గురించి మనం ఆలోచించినప్పుడు మనకు బాధ కలుగుతుందా లేదా? అక్కడ రాయబడింది మరలా పైకి రాలేక. ఎవరన్నా ఒక గుంటలో పన్నారనుకోండి, పైకి వస్తే ప్రాణం ఏమవుతుంది? తెప్ప రిలుతుంది. ఎవరన్నా ఒకరు ఒక బాయిలో పన్నారనుకోండి, బాయిలో నుంచి బయటపడితే ప్రాణానికి ఆదరణ కలుగుతుంది. ఎవరైనా కాలువలో పన్నారనుకోండి, ఎవరైనా నదిలో పన్నారనుకోండి, బయటకు వచ్చారనుకోండి, బయట పన్నారనుకోండి, వారి జీవితం ధన్యకరంగా ఉంటుంది. మరి గుంటలో ఉన్నోడు కానీ, లేదా బావిలో ఉన్నోడు కానీ, లేదా కాలువలో ఉన్నోడు కానీ, నదిలో ఉన్నోడు కానీ, సముద్రంలో పన్నోడు కానీ పైకి రాలేకపోయినాడు అనుకోండి, వాడేమవుతాడు? ఇక జీవితం ఆడికి క్లోజ్ అయిపోతుంది. ఇంత ఘనమైన రాజ్యం గురించి, ఇంత బలమైన రాజ్యం గురించి, ఇంత శక్తివంతమైన రాజ్యం గురించి దేవుడు ఏమన్నాడంటే, మరలా పైకి రాలేక నువ్వు నశించిపోతావు, మరలా నువ్వు పైకి రాలేక నువ్వు ఆ విధంగా నాశనం అయిపోతావు, నువ్వు మరలా పైకి రాలేక ఆ విధంగా మునిగి పోతావు అని దేవుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో పైకి రావాలని అందరికీ ఆశ, పైకి రావాలని అందరికీ ఆశ ఉంటుంది. ఇప్పుడు మన మధ్యలో విజయక్క ఉంది. అక్క గవర్నమెంట్ జాబ్ కొట్టిందనుకో, మనకందరికి ఆశనే. ఎందుకు? ఆర్థికంగా కూడా సహాయపడుతుంది. ఇప్పుడు సహాయపడుతుంది, ఇంకా సహాయపడతారు. రేపొద్దున్న విక్రానికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, ఇంకా రత్నమ్మక్క మనకేమైతే సహాయపడుతుంది. ఒకరోజు మొన్న ఈ నెల 8వ తారీఖు ప్రార్థన చేసి మేము వస్తున్నాం. వస్తూ రత్నమ్మక్క అన్న బతికున్నంత వరకు మనకేం భయం లేదులే అని నేను పాశ్రమతో అన్నాను. రత్నమ్మక్క పోయిన కూడా ఎలియాజరు, విక్రమ్ రావి వాళ్ళమ్మ మాటను ముగ్గురు కాదనరు, బలంగా నిలబడతారనింది. అంత గుర్తుపట్టింది పాశ్రమ. చప్పర్లు కొట్టి ప్రభును ఘనపరచుదుం గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ విధంగా సంఘంలో ప్రతి కుటుంబం పైకి రావాలని సౌందరరాజు ఒకరోజు ఒక మాట అంటున్నాడు. అయ్యా దయ్యా మనకి జాబ్ వచ్చే 1,00,000 తెచ్చి పెడతానయ్యా అంటున్నాడు. ఇట్లా నా కుటుంబము పైకి రావాలని ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి ఉంటుంది. ఇది ఉంటుందే ఉండదా? పైకి రావాలని ఇంట్లో ఉంటుంది. నా పిల్లలు పైకి రావాలని ఇంట్లో తల్లిదండ్రికి తప్పక ఉంటుంది. నా సంసారము పైకి రావాలని అందరికి ఆశ ఉంటుంది. అప్పుల కాడికి నా ఆదాయము పైకి రావాలని ఆశ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంత మాత్రం కాదు, నా వ్యాపారం కూడా పై స్థితిలో ఉండాలని మనుషులు ఆశపడతారు. అక్కడికే కాక ఆటల్లో, పాటల్లో, దేవుని బిడ్డలారా, తర్వాత పోటీలలో కూడా పైకి రావాలని మనుషులు ఏం చేస్తారు? ఆశ పడతారు. ఈ విధంగా ఆశ ఉండుట మంచిది. దేవుడు అంటాడు, భక్తిహీనుని యొక్క ఆశ ఏమైపోనంటే భంగమై పోవును, నీతిమంతుని ఆశను యెహోవా తీర్చును. ఒక ఆశ ఉన్నప్పుడు నీకేమైతే తెలుసా? నువ్వు కష్టపడాలనిపిస్తుంది. నీకు ఒక ఆశ ఉన్నప్పుడు నువ్వు ఏమైతే తెలుసా? ఆ గురికాడికి పరిగెత్తాలని ఉంటుంది. నీకు ఒక ఆశ ఉన్నప్పుడు రాత్రనక పగలనక నువ్వు ఏం చేస్తావంటే అల్లు పెరగక దాన్ని పొందాలని నువ్వు ఆశిస్తావు కనుక నీ యొక్క ఆశను చూసి, నీ కష్టాన్ని చూసి, నీ యొక్క చెమటను చూసి, నీ యొక్క ఆ యొక్క మంచిగా ఆ విజన్ దగ్గరికి నువ్వు పరిగెత్త దాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంటే తన అనుగ్రహం నీ దగ్గరికి వచ్చి చేయబట్టుకొని పైన పెడతాడు. ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా వాక్యములు రాయబడింది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు చూడండి. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 17-18లో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 23:17-18. చూడండి, ఇక్కడ అంటున్నాడు, పాపులను చూచి నీ హృదయమునందు మచ్చర పడకం. కొద్దిసేపు ఉండవచ్చు. ఇక్కడ అంటున్నాడు, పాపులను చూచి లేదా
దుర్మార్గులను చూచి, మారు మనసు పొందని వాళ్ళను చూచి, దేవునికి చోటు ఇవ్వని వాళ్ళను చూచి, మందిరానికి రాని వారిని చూచి, నీ హృదయమందు కానీ, నీ అంతరంగమందు కానీ, నీ మనస్సునందు కానీ నీవు మత్సర అసూయ పడకుము అంటాడు. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఎండుము, నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకుండేది ఒకే బతుకు గనక, మనకుండేది ఒకే జీవితం గనక, ఈ బతుకులో, ఈ జీవితములో మన ఆశ భంగం కాకూడదు, మన ఆశ చెడిపోకూడదు, మన ఆశ విఫలం కాకూడదంటే మనం ఏం చేయాలో తెలుసా? నిత్యము యెహోవా యందు ఏం చేయాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము నిన్ను ఎవరైనా తక్కువ చూసినా, నిన్ను ఎవరైనా ఏళన చేసినా, నిన్ను ఎవరైనా దూషించినా, శపించినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను ఏడిపించినా, నిన్ను తక్కువ చేసినా, నిత్యము నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ముందు గతి ఏం చేస్తుందంటే రానే వస్తుంది, మంచి గతి వస్తుంది. ఇప్పుడు మన గతి బాలేదేమో దేవుని బిడ్డలారా, మంచి గతి రానే వచ్చును, నీ ఆశ అయితే భంగము కానేరదు. ఇప్పుడు ఈ బబులోను దేశం గురించి, ఈ యొక్క ఇరాకు దేశం గురించి ఆ రోజు దేవుడు ఏమని యిర్మీయా ద్వారా తెలియజేశాడంటే, మరలా నువ్వు పైకి ఏమాత్రం కూడా రాలేవు, నువ్వు అసలు మరలా పైకి ఏమాత్రం కూడా రాలేవు, నువ్వు ఏమాత్రం బాగుపడలేవు అనే గొప్ప ఒక ప్రవచనాన్ని దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా తెలియజేశాడండి. ఈ లోకపరంగా మనకందరికీ పైకి రావాలి, యాట ప్రతి సంవత్సరము మేమంటూ ఒక పైకి రావాలి అనేది మనలో ఆశ కలిగి ఉంటాం. కానీ చాలామంది వ్యక్తిగతంగా కానీ, చాలామంది కుటుంబ పరంగా కానీ, చాలామంది పిల్లల పరంగా కానీ, చాలామంది ఆదాయ పరంగా కానీ, చాలామంది సంపద పరంగా కానీ, చాలామంది దేవుని బిడ్డలారా జ్ఞానపరంగా కానీ, తెలివి పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ వాళ్ళు పైకి రాలేరు. ఎందుకు పైకి రాలేరో నేను మీకు వాక్యాన్ని రుజువు చూపిస్తూ నేను వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. ఇట్టి శక్తివంతమైన రాజ్యం గురించి, ఇట్టి బలమైన రాజ్యం గురించి, ఇట్టి ఘనమైన రాజ్యం గురించి నువ్వు మరలా పైకి రాలేని దేవుడు అన్నాడే. మరి ఆ రాజ్యములో ఉన్న ఆ దుర్మార్గత అనేది, ఆ కఠినత్వం అనేది, ఆ లోక సంబంధమైనటివి ఒకవేళ పొరపాటున మనలో ఉంటే కాన మన బ్రతుకులో మనం కానీ, మన పిల్లలం కానీ, మన కుటుంబాలు కానీ, మన సంసారాలు కానీ, మన వ్యాపారం కానీ, మనకి ఆదాయం కానీ ఏ పైకి రాకుండా దేవుడు అట్నే దాన్ని కిందికి దేవుడు తొక్కేస్తాడు. అందుకే కొన్ని విషయాలు నేను మీ ఎదుట పెడతాను, మీరందరూ కూడా వినండి. దేవుని బిడ్డలారా, ఈ బబులోను రాజ్యమును గురించి దేవుడు ఈ ఒకే వచనములో కాదు, దాదాపుగా యిర్మీయా గ్రంథములో 50వ అధ్యాయము 51 ఈ 2 అధ్యాయాలలో బబులోను గురించి దేవుడు ప్రవక్త అయిన యిర్మీయాకు తెలియజేస్తాడు. ఈ 2 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా ఇప్పుడు చదవద్దు, కానీ ఇంటికి వెళ్ళినాక మీరు తప్పక ఆ 2 అధ్యాయాలు చదువుకోండి. గొప్ప విషయాలు మీకు ఆ దేశం గురించి, ఆ రాజ్యం గురించి మీకు దేవుడు బయట పెడతాడు వాక్యపు రూపములో. 50వ అధ్యాయములో దయచేసి మొదటి వచనాన్ని చదవండి, మీకు తెలిసిపోతుంది అక్కడ. చాలు ఒకసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. బబులోను దేశం గురించి బబులోను కల్దీలు అంతా వాళ్ళే అన్నమాట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళ గురించి
ఇర్మీయే మాట్లాడుతున్నాడు. ఇర్మీయా ద్వారా దేవుడు తెలియజేశాడా? ఓకే. ఇర్మీయా ద్వారా యెహోవా దేవుడు ఏం చేశాడు? సర్వశక్తుడైన దేవుడు ఏం చేశాడు? సెలవిచ్చాడు. అంటే 50వ అధ్యాయములోను తర్వాత 51 అధ్యాయంలో 2 అధ్యాయాలలో చాలా విషయాలు దేవుడు ఏం చేశాడంటే బబులోను దేశం గురించి తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, గనక మరి ఈ రాజ్యమును గురించి దేవుడు తెలియజేసి ఏమంటున్నాడంటే, ఈ బబులోను దేశం మీదకి దేవుడంట అపాయములు ఏం చేస్తాడంట, కీడులు ఏం చేస్తాడంట, విపత్తులు ఏం చేస్తాడంట, రప్పిస్తాడంట. రప్పించి ఆ దేశాన్ని, ఆ యొక్క అధిపతులను, ఆ ప్రజలను, వారి సంపదను, వారందరినీ కూడా మరలా పైకి రాలేకుండా దేవుడు తొక్కి పడతాడంట వాళ్ళను. ఎందుకు దేవుడు వారిని తొక్కి పడతాడు అని చూస్తే దాదాపుగా 6 కారణాలు ఉన్నాయి. కానీ అందులో 3 కారణాలు మాత్రం క్లుప్తంగా కరెక్ట్గా 12:30కు నేను ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ బబులోను దేశాన్ని మరలా పైకి రాలేక అది ఆ విధంగా మునిగిపోతుందని, అది ఆ విధంగా నాశనమైపోతుందని, అది ఆ విధంగా దేవుని బిడ్డలారా పాడైపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడే. మరి పొరపాటున మరి మన కుటుంబం కానీ, పొరపాటున మన సంసారం కానీ, పొరపాటున మన పిల్లలు కానీ, పొరపాటున మీరు చెమట తీసి కార్స్తున్న మీ ఆదాయం కానీ ఒకవేళ పాడైపోయినా, ఒకవేళ నాశనం అయిపోయినా, ఒకవేళ నశించినా మన గుండెలు, మన హృదయం తట్టుకోగలుగుతాయా? అసలు తట్టుకొని లేవు. గనక ప్రతి వారికి ఉన్న ఆశ ఏంటంటే పైకి రావాలని. ఎట్లనంట? పైకి రావాలా. దేవుని బిడ్డలారా, ఇరుగు పొరుగు వారి కంటే మేము పైకి ఉండాలి, బంధువుల కాడి కంటే మేము పైకి ఉండాలి, స్నేహితుల కాడి కంటే మేము పైకి ఉండాలి. దేవుని బిడ్డలారా, సంఘములో, సమాజములో కనీసం మేము ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని అందరూ ఆశిస్తారు. ఆ విధంగా ఆశించడం మంచిదే. అయితే దేవుని బిడ్డలారా, పైకి రాలేకపోవటానికి చాలామంది కారణాలు ఏంటంటే, ఈ బబులోను దేశ ప్రజలలో 6 కారణాలు దేవుడు చూపిస్తూ అందుకే వీళ్ళు పైకి రాలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు. అయితే అందులో 3 విషయాలే మీ ఎదుట పెడతాను. 6 చెబితే ఇప్పుడు టైం సరిపోదు కనుక 3 విషయాలు నేను మీ ఎదుట పెడతాను. చూడండి. మొదటి విషయము దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 14 వాక్యాన్ని మనం చదువుకుందాం. 50:14 ఒకసారి చదువుకుందాం. చూడండి. చూడండి దేవుని బిడ్డలారా, ఈ 50వ అధ్యాయములో 14 వాక్యములో ఏముందంటే, చూడండి, ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. ఇంకా చాలు. ఆ మాట మీరు ఏం చేస్తారంటే అండర్లైను చేసుకోండి. ఆ మాట దేవుని బిడ్డలారా, ఈ ఇర్మీయా గ్రంథములో 50వ అధ్యాయంలో 14 వాక్యములు ఉన్న మాట ఏమిటంటే, ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. ఇప్పుడు ఆమె అని ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడు చెప్పండి? అంతేనా? గట్టి చెప్పండి. ఎవరి గురించాక? బబులోను మహాసామ్రాజ్యం గురించి ఏమంటున్నాడు? ఆ దేశాన్ని ఇక్కడ ఒక స్త్రీకి పోల్చాడు. అంతేనా? ఆ దేశాన్ని దేనికి పోల్చాడమ్మా? ఒక స్త్రీకి పోల్చాడు. అంటే ఆ దేశంలో ఉన్న రాజును కానీ, ఆ దేశాన్ని పాలిస్తున్న పాలకులు కానీ, అందులో ఉన్న మిలిటరీ వాళ్ళని కానీ, అందులో ఉన్న ప్రజలను కానీ అందరినీ ఏం చేశాడంటే ఒక్క ఆమెకి ఏం చేశాడు? పోల్చాడు. అంతే కదా? ఒక్కరికి ఏం చేశాడు? పోల్చాడు. పోల్చి చెబుతున్నాడు, ఆమె దేవుని బిడ్డలారా యెహోవాకు విరోధముగా పాపము చేసినది. ఈ యొక్క బబులోను ప్రజలందరూ కూడా దాదాపుగా ఇంచుమించు వారి యొక్క చూపులలో కానీ, వారి యొక్క అవయవాలలో కానీ దేవుని బిడ్డలారా
వారి జీవిత ప్రవర్తనలో కానీ వారు ఏమైపోయినారంటే బహుగా దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా వారందరూ పాప తత్వములో పడిపోయినట్లుగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. వారు చేసిన ఆ పాపం అనుకోండి, వారు చేసిన ఆ దోషం అనుకోండి, వారు చేసిన యొక్క అక్రమము వారి యొక్క అతిక్రమము ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, దేవునికే విరోధమైనదంట. ఎవరికి విరోధమైనదంట? దేవునికే విరోధమైనది. మనుషులకు విరోధమైనటివి, మనుషులకు దేవుని బిడ్డలారా అసహ్యమైనటివి, హేయమైనటివి కూడా కొందరు కొన్ని చేస్తుంటారు. ఒకవేళ అవి ప్రభు క్షమించొచ్చేమో, కానీ వీరు చేసిన పాపము ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన విషయం ఏమిటంటే, యేసేపును తెచ్చి నా ఎదుట పెట్టాడు. యేసేపునే కాక దేవుని బిడ్డలారా, మరల ఎవరు తెచ్చి నా ఎదుట పెట్టాడంటే ఏలి కుమారులను కూడా తెచ్చి నా ఎదుట పెట్టాడు. ఏలి కుమారులనే కాక దేవుని బిడ్డలారా, మహాభక్తుడు అని మనం అంటున్న దావీదు గారిని కూడా తెచ్చి నా ఎదుట పెట్టాడు. వీళ్ళు ముగ్గురు అన్న మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, దావీదు గారు అన్న మాట అంటే, దేవా యెహోవా, నీకు నేను విరోధముగా పాపము చేసి తిని. అంటే దానికి అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? ఈ మాటను అట్నే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది అని 50:14 ఉంది కదా, ఉందా? అయితే దావీదు కూడా ఇదే మాట పలుకుతాడు. మీరు కీర్తనలో ఒకసారి చూడండి దేవుని బిడ్డలారా, 51:14 51:4 ఒక మాట ఉంటుంది. 51:4 ఒక్కరు చదవండి, చూడండి ఏమంటున్నాడు. నేను, అమ్మమ్మ వినండి, ఐలారా వినండి, నేను కేవలము నీకే విరోధముగా, మరొకసారి చదువునైనా, ఫస్ట్ నుంచి అక్కడి నుంచే చూశారా? ఇక్కడ ఈ 51లో దేవుని బిడ్డలారా, ఈ 4లో దావీదు ఏమన్నాడంటే దేవుని బిడ్డలారా, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చూశారా? నేను రెఫరెన్స్ తిప్పినానుకోండి దేవుని బిడ్డలారా, ఇంకా టైం అంతా కూడా నాకు సరిపోదు. అందుకే రెఫరెన్సులు తీయకుండా చెప్తుంటాను అన్నమాట. ఇక్కడ దావీదు అంటాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అన్నాడు కదా. ఇప్పుడు ఎవరికి విరోధంగా పాపం చేశాడు దావీదు గారు? పరిశుద్ధుడైన దేవునికి, సర్వశక్తుడైన దేవునికి విరోధంగా పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు. అంటే దానికి దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి ఆ వాక్యానికి పోల్చి చూస్తే ఏమని మనకు అర్థమవుతుందంటే, వీరు దేవుని బిడ్డలారా బహు వ్యభిచారం యొక్క తత్వములో ఆ యొక్క దేశము మునిగిపోయినట్టుగా మనం వాక్యపు వెలుగులో చూడగలుగుతున్నాము. మీరు అవునన్నా కాదన్నా అది వాస్తవము. అక్కడ అంటున్నాడు కదా, ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. ఇక్కడ దావీదు కూడా అదే మాట చెప్తున్నాడు. అక్కడ ఏలి కూడా తన కుమారులతో అదే మాట చెప్తున్నాడు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేశారు నైనా. మనుషునికి మనుషుడు ఒకవేళ తప్పు చేస్తే ఇద్దరు పక్షాన దేవుడు మధ్య వ్యక్తి ఉండి న్యాయం చేస్తాడు. కానీ మీరు దేవునికి విరోధంగా పాపం చేస్తే మీరు ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోలేరు అని దేవుడు ఆ ఏలి తన కుమారులతో చెప్తాడు. యేసేపు అంటాడు, నేను దేవునికి విరోధంగా ఎట్లు ఈ పాపాన్ని కట్టుకుందని అంటాడు. మీరు ఆలోచన చేశారా? దేవునికి విరోధమైన పాపము ఏమిటి అని
వాక్యపు వెలుగులో చూస్తే దేవుని బిళ్ళరా, ఈ చూపులను అవయవాలను అదుపులో పెట్టుకోలేక మనుషుడు ఎప్పుడైతే ఆ తప్పు పనిలో పడిపోతాడో అది దేవునికి విరోధమైన పాపము. గనుక ఆ పాపముల ఆ యొక్క ఉరిలో ఆ యొక్క ఇచ్చలలో పన్నుడో పురుషుడు కానీ స్త్రీ కానీ ఇంకా ఎవ్వరు కూడా ఎన్నడూ పైకి రాలేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన సమస్త పాపాలు క్షమిస్తాడు కనుక అక్కడి నుంచి మరల పైకి తీసుకొని రాగలుగుతాడు. చప్పలు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రెఫరెన్స్లు ఇస్తాను, మీరు చదువుకోండి. ఇంటికి పోయినాక మీరు చదువుకోండి. ఇప్పుడు ఇస్తాను, మీరు చదవద్దు దయచేసి. ఆది కాండము 39:9 వచ్చినాం. ఆది కాండము 39:9లో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యం. రాసుకునే వాళ్ళు ఉన్నారు కనుక చక్కగా రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 2:25. కీర్తన 51:4 నేను మీకు చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 50వ ఇర్మీయా గ్రంథములో 50వ అధ్యాయానికి 14వ వాక్యము, బబులోను చేసిన తప్పు పనికి దేవుడు సూటిగా మనకు వాక్యపు వెలుగులో తెలియజేశాడు. అవునంటారా కాదంటారా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? ఓకే. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. ఈ లోకములో లంచం తీసుకోవడం కూడా పాపమే. అవునంటారా కాదంటారా? ఇట్లా ఇక్కడ ఈ లోకంలో ఇంక ఎన్నెన్నో పాపాలను ఆ విధంగా చూపించి మనం మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన పాపం ఏమంటే ఆ ఒళ్ళును అదుపులో పెట్టుకోలేక వాళ్ళు చేసిన దానికి దేవుని బిడ్డలరా, ఇక వారికి క్షమాపణ లేనట్టుగా దేవుడు నశించిపోతారని దేవుడు వాక్యపు వెలుగులో తెలియజేశాడు. ఇది మొదటి విషయం, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఇదే 50వ అధ్యాయములో 24వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అవును, చూశారా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవాతో నీవు యుద్ధము చెయ్య బూనుకొంటివి, నువ్వు చిక్కుబడి పట్టబడి ఉన్నావు. చూశారండి? యెహోవాతో నీవు యుద్ధము చెయ్య బూనుకొంటివి. ఎవరితో యుద్ధము చేయనంట? దేవుని బిడ్డలారా, సర్వశక్తుడైన దేవునితోనూ మహోన్నతుడైన దేవునితోనూ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవునితోనూ ఏమి చేయటానికి దేవుని బిడ్డలారా సిద్ధపడిందంట? యెహోవాతోను యుద్ధము చెయ్య బూనుకొంటివి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అది మామూలు మాట కాదండి. యెహోవాతోను యుద్ధము చేయ బూనుకొంటివి. ఇక దేవుణ్ణి ధిక్కరిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, దేవుని బిడ్డలారా ఇక ఏ మాత్రం కూడా గౌరవించకుండగా, విలువ ఇవ్వకుండగా ఈ బబులోను యొక్క ఇరాక్ అని ఇప్పుడు పిలువబడుతున్నది దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఏమైపోయిందంటే దేవునితో యుద్ధము చేయుటకు ఏమైంది? పూనుకున్నది. అంటే దేవునితో యుద్ధము చేయ పూనుకున్నదంటే దానికి అర్థం ఏమిటని ఆలోచన చేస్తే వాక్య వెలుగులో దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలను తో ఎవరైతే యుద్ధం చేస్తారో, దేవుని పిల్లలను ఎవరైతే ధిక్కరిస్తారో, దేవుని పిల్లలతో ఎవరైతే జగడం పెట్టుకుంటారో, దేవుని బిడ్డలతో ఎవరైతే పోట్లాట పెట్టుకుంటారో అది దేవునితో పెట్టుకున్నట్టని దేవుడు చెప్పాడు. చప్పర్లు కొట్టండి, ప్రభును ఘనపరిచి మహిమపరచండి. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు ఏమని నేర్పిస్తుంది?
దేవుని వాక్యము మనకేమని తెలియజేస్తుందంటే, దేవుని బిడ్డలారా, ఓసారి యూదారాజు అయిన హిజ్కియా ఉన్నాడు కదా. ఈ యూదారాజు అయిన హిజ్కియా దినాలలో దేవుని బిడ్డలారా, అష్షూరు రాజైన సన్హెరీబు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, యూదా రాజ్యం మీదకి రబష్కేను పంపించి లేనిపోని మాటలతో ధిక్కరిస్తాడు. ధిక్కరించినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, రాజైన హిజ్కియా పంపించిన దేవుని బిడ్డలారా, ఈ షబ్నా అని ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు, శాస్త్రి. ఇట్లా వీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళతో లేనిపోని మాటలు రబష్కే పలుకుతాడు. పలికినప్పుడు అప్పుడు ప్రవక్త అయిన యెషయా ఏమని తెలియజేస్తాడంటే, నీవు నువ్వు ధిక్కరించితివి, నువ్వే నన్ను ద్వేషించితివి, నువ్వు నాతోనే పోరాడటానికి, నాతోనే యుద్ధం చేయటానికి వచ్చితివి గనుక నేను నిన్ను ఏం చేస్తానంటే, నీవు ఏ దారిని వచ్చావు అదే దారిని నిన్ను వెన్నికి పంపిస్తాను. అతని సైన్యాన్ని 1,85,000 మందిని అతను చేస్తాడు. దేవుడు తన దూతను పంపి అతన్ని కూడా తన కొడుకులతో చంపించి వేస్తాడు, తన దేవతకు మొక్కుతూ ఆరాధన చేస్తుంటే. గనక దేవుని పిల్లలను ఎవరైతే ధిక్కరిస్తారో, దేవుని పిల్లలను ఎవరైతే పాడు చేయాలని చూస్తారో, దేవుని పిల్లలను ఎవరైతే దేవుని బిడ్డలారా వారితో జగడాలు పెట్టుకుంటారో, దేవుని పిల్లలతో ఎవరైతే పోరాడాలని చూస్తారో, అది దేవునితో పోరాడుతున్నట్లని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త యెషయా గ్రంథం 37:23 రాయబడిన ఒక మాట మీరు చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 37:23 ఒక మాట రాయబడింది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని నువ్వు దూషించితివి, నీవు గర్వించి నీవు ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునినే గదా. చప్పట్లు కొడదామా అందరం కూడా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 37వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని మనం చదువుకున్నాం, చూశారా? నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునినే గదా. ఇది వాస్తవమో కాదా మీరు చెప్పండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథములో మనము 50వ అధ్యాయము 24వ వాక్యంలో చదువుకున్నాం కదా. అక్కడున్న మాట ఏమిటి? యెహోవాతో నువ్వు యుద్ధము చెయ్య బోనుకొంటివి. అవునంటారా కాదంటారా? ఉందా? ఎవరితో యుద్ధం చేయాలనుకున్నాడంట? అంటే యెహోవాతో, అంటే దేవుని యొక్క ప్రజలు. అవునా? అంతే కదా, దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు మనమందరం ఎవరమంటే దేవుని యొక్క ప్రజలు. మీతో జగడం పెట్టుకున్నారనుకోండి, దేవునితో జగడం పెట్టుకున్నట్టే. మిమ్మల్ని ఎవరైనా తిరస్కరించారనుకో, దేవుణ్ణి తిరస్కరించినట్టే. మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారనుకో, దేవుణ్ణి భయపెట్టినట్టే. ఇంకేమంటున్నాడు అక్కడ దేవుడు? దేవుని బిడ్డలారా, ఇంకా యెషయా గ్రంథంలో ఇంకా అక్కడ ఏమంటున్నాడు ప్రవక్త యెషయా ద్వారా? ఇంకొక మాట, నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టితివి. ఎవరైతే దేవుని పిల్లల పని సంఘం మీద గర్వించి ఎవరైనా భయపెట్టి చూస్తారో, అది దేవుని యొక్క పైనే. దేవుని బిడ్డలారా, అట్టి వారిని ఇక్కడ సంఘం విషయంలో మనతో జగడం పెట్టుకున్న వారిని, మనతో పోరాడిన వాళ్ళని దేవుడు భూమి మీద లేకుండా, వాళ్ళకు గింజలు లేకుండా తొలగించాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఎంత అద్భుతంగా మాట ఉంది. ఈరోజు దేవుడు మీకు ఒక విషయాన్ని బయలుపరచమన్నాడు. ఒకప్పుడు మనము దేవుడు లేని ప్రజలము, ఇప్పుడు దేవుడిని కలిగిన ప్రజలము. ఆ మాట ఎక్కడుంటుంది? ఆ మాట ఎక్కడుంటుందంటే పత్రికలలో ఉంటుంది. ఒకసారి చూద్దాం ఆ మాట. ఒకసారి ఆ మాటను ఎతుకులాడి నేను మీ ఎదుట పెడతాను. ఆ మాట వలన మీరందరూ ధైర్యపరచబడాలని నేను దేవుని బిడ్డలారా ఆశిస్తున్నాను. అపోస్తుడైన పౌలు, దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఆ పత్రికలో, దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఆ పత్రికలో, దేవుని బిడ్డలారా, 2:12 ఒకసారి చూడండి. ఆ 11 నుంచి చూడండి. కాబట్టి
కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనుల ఎండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటారని మీరు జ్ఞాపకము చేసుకోండి. చూశారా మనము ఒకప్పుడు ఏమీ లేని వారమంట. అది మన గురించి సంబోధించి మాట్లాడుతుందా లేదా? ఈదుల గురించి మాట్లాడుతుందా? ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతుందా? కాదండి సుమా, అది ఈదుల గురించి కాదండి. యూదులకు నిబంధన ఉంది, యూదులకు వాగ్దానాలు ఉన్నాయి, యూదులకు దేవుని బిడ్డలరా ఆ యొక్క అన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు దేవుని దగ్గర నుంచి. కానీ మనకు ఏమీ నిరీక్షణ కానీ విశ్వాసం కానీ మనకు ఏమీ లేవంట. ఒకప్పుడు దేవుడు లేని జనమై ఉన్న మనం ఇప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్నాం గనక నిన్ను ఎవరైతే భయపెడతారో, నిన్ను ఎవరైతే తిరస్కరిస్తారో, నీ మీద ఎవరైతే జగడం పెట్టుకుంటారో దేవుని బిడ్డలారా మీరు ధైర్యంగా ఉండండి. అది దేవునితో పెట్టుకున్నట్లే. దేవుడి నీ పక్షా నుండి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను ఇక 2025 సంవత్సరంలో. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే బబులోను నీవు ఎందుకు పైకి రాలేవంటే, బబులోను నువ్వు ఎందుకు ఆ విధంగా నశించిపోతావంటే, బబులోను ఎందుకు నువ్వు ఆ విధంగా పాడైపోతావంటే, బబులోను దేవునికి విరోధముగా దేవునికి విరోధంగా శరీరానుసారంగా పాపపు ఇచ్చలలో పడిపోయింది గనక దాని నుంచి బయటికి రాలేకపోతుంది గనక అది అదే విధంగా పాడైపోతుంది దేవుడు చెప్పాడు. ఒకటి అంతేనా? రెండోదిగా దేవుడు ఏమన్నాడంటే దేవునితో యుద్ధము చేయాలని అంటే దేవుని ప్రజలతో యుద్ధము చేయాలనుకున్నది గనక అదే విధంగా అది ఇంకెన్నడూ పైకి రాలేదు అని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలరా మూడో విషయాన్ని కూడా మీరు చూడండి. దేవుని బిడ్డలరా మూడో విషయంలో అక్కడనే ఒక మాట నేను మీకు చూపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే ఇరిమియా గ్రంథములో దేవుని బిడ్డలరా 50వ అధ్యాయం 29వ వాక్యం ఒకసారి చూడండి. బబులోనుకు రాండని విల్లు కాండ్రను పిలువుడి, విల్లు తొక్కువారులారా మీరందరూ దాని చుట్టూ దిగుడి, అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. చూశారా? ఏమండి మీరు ఇక్కడ జాగ్రత్త ఒక విషయాన్ని ఆలోచించండి. అక్కడ ఏమంటున్నానంటే బబులోనుకు రాండని విల్లు కాండ్రను అంటే యుద్ధం చేసే వాళ్ళని ఏం చేయాలంట? పిలువుడి. అవునా? తర్వాత ఏమంటున్నాడు? విల్లు ఇట్లా తొక్కి వేసేవాళ్ళను, యుద్ధంలో పోరాడే వాళ్ళను మీరు దాని చుట్టూ కూడా ఏం చేయాలంట? మీరు దాని చుట్టూ కూడా దిగండి. ఎందుకు దాని చుట్టూ మీరు దిగాలి అంటే అది యెహోవా మీద ఏం చేసిందంట? గర్వపడిందంట. యెహోవా మీద గర్వపడిందంట. అక్కడ అంటాడు ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద కూడా అంటే ఆయన మీద ఏమైందంట? గర్వపడింది. గర్వం, అహంకారం. దేవుని బిడ్డలారా శాశ్వతంగా నీ బలం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించేయి. ఎన్నేళ్ళ వరకు ఉంటుంది నీ బలం? శాశ్వతంగా నువ్వు సంపాదించిన సంపద నీకు ఎన్నేళ్ళు ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. శాశ్వతంగా ఈ లోకంలో నీకు ఏది ఉంటుంది? ఒక దేవుడి నీకు శాశ్వతంగా తోడుగా ఉండువాడు. స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతంగా నీ బలం ఉండకపోవచ్చు, నీ ఆరోగ్యం ఉండకపోవచ్చు, నీకు తోడుగా నీ సంపద శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ సంగమా శాశ్వతుడైన దేవుడు తోడుగుంటాడు గనక ఆ రోజు ఆ బబులోను దేశము దేవుని బిడ్డలారా దేవుని ప్రజల మీద ఏమైపోయిందంటే గర్వపడింది. ఎంత యెరూషలేము ఎంత, యూదా దేశమంతా, ఇజ్రాయెల్ దేశమంతా, ఈ రెండు దేశములను ఎంత అని పడగొట్టి పాడు చేసి
ప్రాకారాన్ని పడగొట్టి యెరూషలేమును తగులబెట్టి, ఇప్పుడు మనం సెల్లులో చూసినా పేపర్లో చూసినా కాలిఫోర్నియాలో కదా, అమెరికా దేశంలో లాస్ ఏంజల్సా, మరి ఎంత బూడిదైపోయిందండి, ఎంత కదా, అంత అది చెక్కతో కడతారట కదా అక్కడ. ఇట్లా మన లెక్క కాదేమో, చెక్కతోని కట్టిన దేవుని బిడ్డ అంత ఐశ్వర్యం కలిగిన పట్టణం కాలిపోయిందండి దేవుని బిడ్డ. గనక దేవుని మీద అది ఆ రోజు దేవుని ప్రజల మీద గర్వపడి ప్రాకారాన్ని, తర్వాత ఏమంటారు ఆ మందిరాన్ని, తర్వాత ఇక ప్రజలను మొత్తాన్ని అక్కడ పడగొట్టి అతి బీదలను పెట్టి అందరినీ చెరబట్టుకొని పోయారు. గనక ఆ అధ్యాయాలు చదివితే తెలుస్తుంది అనమాట. ఆ విధంగా ఎక్కువగా వాళ్ళు చేసినందుకు దేవుని మీద గర్వపడారు, దేవుని మీద గర్వించారు. గనక దేవుడు వారిని ఏం చేశాడంటే మరలా పైకి రాలేక వారిని దేవుడు ఏం చేశాడు, తొక్కి పడేశాడు. గనక దేవుని బిడ్డలారా, మన జీవితంలో పైకి రావాలంటే మనం ఏం చేయాలని తెలుసా? మన చూపులను, మన అవయవాలను ఎల్లప్పుడూ అదుపులో పెట్టుకున్నప్పుడు తప్పక మనం పైకి రాగలుగుతాము. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఆ విధంగా పెట్టుకోలేకపోయింది గనక అది పాపపు ఇచ్చలలో పడిపోయింది గనక దేవుడు దానికి ఎప్పుడూ పైకి రాలేడు అన్నాడు. తర్వాత దేవునికి అది ఏం చేసిందంటే విరోధముగా పాపము అది మొదటికి చేసిందిగా. రెండోది యెహోవాతో యుద్ధము చేయాలనుకున్నది, అందుకే దాన్ని దేవుడు ఆ విధంగా చేశాడు. మూడోది ఏంటంట, దేవుని పైన అదేం చేసిందంట, గర్వపడింది బబులోను దేశం. అందుకే బైబిల్లో రాయబడింది 29 సామెతల గ్రంథంలో 23 ఏముంది ఒకసారి చూడండి. 29:23 సామెతలు ఏముంది చూడండి. చూశారా? ఎవరిని గర్వము వానిని ఏం చేస్తున్నానంట, వినయ మనస్కుడు. అబ్బా ఎంత అద్భుతం అండి. ఎవరిని గర్వము వానిని, నువ్వు తగ్గించబడుతున్నావంటే, నీకు విలువ లేకుండా పోతుందంటే, నీకు ఘనత లేకుండా పోతుందంటే నువ్వేం చేసుకుని తెలుసా? ఎవరిని గర్వం వానిని తగ్గించును. వినయ మనసు కూడా ఏం చేస్తాడంట, నీకు ఎంత ధనమన్నా ఉండి, నీకు ఎంత చదువన్నా ఉన్నని, నీకు ఎంత శాస్త్రవేత్తవైనా, నువ్వు ఎంత విద్యవేత్తవైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీలో వినయం ఉంటే నీకేమొస్తుందంట, వినయ మనసుడు ఘనత పొందుతాడు. ఎవరిని గర్వం అని ఏం చేస్తుందంట, తగ్గిస్తుంది. ఈ గర్విష్ఠులందరూ ఎట్లా ఉంటారని రాయబడిందంటే, గాలికి పొట్టెగిరిపోతుంది కదా, అట్లా ఉంటారంట. చూడండి మాలాకి గ్రంథములో 4:1 ఒక మాట ఉంది. ఒక్క మాట చదవండి. 4:1 ఓకే, ఒకసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. ఎలా అనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలి ఉందురు. అమ్మ, కొయ్య కాలు మీకు తెలుసుగా, కొయ్య కాలు మీకు తెలుసుగా. దేవుని బిడ్డలారా, ఎట్లా ఉంటారంట దేవుని బిడ్డలారా? ఈ దుర్మార్గులందరూ, ఈ గర్విష్ఠులందరూ కొయ్య కాలు వలి ఉందురు, వారిలో ఒక్కనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు మీకు వేరుంది, చిగురుంది. మనం దేవుని పిల్లలం, ప్రభుకు మహిమ కలుగునుగాక. వేరు ఏం చేస్తుంది? భూమిలోకి తన్నుకుంటూ లోపలికి పోతుందంట. వేరు ఎంత లోపలికి పోయిందో ఆ చెట్టు, ఆ ఫలాలు, ఆ చెట్టు కనీడ, దానిపైన కొమ్మలు చూపిస్తాయి అన్నమాట. చెట్టు వేరుకోయినది. స్తోత్రం హల్లెలూయా.
చెట్టు లోపలికి పోకపోతే అది ఏం చేస్తుంది? ఆ గాలికి ఈ గాలికి కింద పడి ఎలాగ అయిపోతుంది, దాని పని అయిపోతుంది. అవునంటారు కాదంటారా? చెట్టు యొక్క వేరు ఎప్పుడైతే ఎంతో లోపలికి వెళుతుందో, ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి చూడండి, ఆ వేర్లు ఎంతో లోపలికి అయినా మనకు తెలియదు, కానీ పైనుంటే అంత నీడిచ్చి అంత బలమైన చెట్లు కాలేవు. చూశారా? మరి ఈ దుర్మార్గుల కంట దేవుని బిడ్డలరా, ఈ తర్వాత ఎవరంట? గర్విష్ఠులు అంట కదా. అదేనా మనం దాని మీద కదా మాట్లాడేది. గర్విష్ఠులందరూ ఎట్లుంటారంట? వారికి వేరుండదంట. వేరుంటేనే కదా చిగురు ఉండేది. వేరు లేకుంటే చిగురు ఆడొస్తుంది ఏమా? ఇప్పుడు అడగ మునిగి చెట్టు ఉంది, మునిగి చెట్టుకు బాగా లోపల ఏర్లు ఉన్నాయి. ఆ చిన్న రాజును మేకలకు అది తీసుకుపోదాం అంటే తీసుకుపోకుంటున్నాడు జానశ్యామ. ఏమో ఇప్పుడన్నా పట్టుకుపోరు, అది కసుపడుతుంది, కొట్టలేక అల్లాడుతున్నాం. ఈరోజు అందుకే జంత జయరాజు కొట్టాడు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ ఏర్లు లోపల బాగున్నాయి గనక ఎంతమందిని తుంచి పారేసినా దానికి ఏమైనా చిగురు వస్తూనే ఉంది గనక దేవుని బిడ్డలరా. మరి బైబిల్లో ఒక మాట రాయబడింది, వేరు ఏం చేస్తుందంటే భరిస్తుందంట. వేరు భరిస్తుంది గనక దేవుని బిడ్డలరా, మనం ఏమైపోతామంటే పైకి మనం ఏం చేస్తాం? ఎదిగి ఫలించి ఫలాలిచ్చి నీడనిచ్చి అనేకుల ఆకలి తీర్చి ప్రాణాలు తెప్పరిలు చేసి ఆదరించి వారికి క్షేమాన్ని కలగజేస్తామంట. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మరొకసారి ఏం మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా, గర్విష్ఠులను అహంకారం దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన వాక్యం చెబుతుంది కనుక దేవుని అనుగ్రహం, దేవుని కృపలో ఎల్లప్పుడూ మనం నిలవాలంటే దీనులమై సాత్వికులమై దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం నిలుచుదుగాక. అట్టి అనుగ్రహం మన మీద ఉండునుగాక. ఆమెన్. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలనైనా. మా జీవితంలో మేము పైకి రావాలని మేము ఆశపడుతున్నాం. ఆరోగ్య విషయంలో మేము బాగుపడి పైకి రావాలయ్యా. సంపద విషయంలో మేము పైకి రావాలి. జ్ఞానం విషయంలో, తెలివి విషయంలో, మా కుటుంబం, మా పిల్లలు మేము పైకి రావాలి, మేము బాగుపడాలి. ఎంతకాలం అనగారిన జీవితంలో, ఎంతకాలం ప్రభువా మమ్మల్ని వెంటాడుతున్న శాపం, దారిద్రతలో మేము ఉండాలి నైనా. ఆ రోజు అంత శక్తివంతమైన రాజ్యం గురించి, అవును తండ్రి, అంత తండ్రి ప్రభువా బలమైన రాజ్యం గురించి నువ్వు తెలియజేశారయ్యా. అందుకే ప్రభువా నాయనా, ఆ యొక్క బబులోను దేశాన్ని మీరు రాజైన కోరెసు ద్వారా దాన్ని మరలా పైకి రాలేక ఆ రాజ్యాన్ని మీరు పతనం చేశారయ్యా. అవును తండ్రి ప్రభువా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మాదీయ పారసిక రాజ్యాన్ని తండ్రి మరలా అది కూల్చబడి ఈ రాజ్యం పైకి వచ్చినట్లుగా వాక్యపు వెలుగులో ఈ దినం మాతో నువ్వు మాట్లాడే ప్రభువా అయ్యా, మమ్మల్ని ఏదైతే కూలుస్తుందో ఆ రోజు మరలా ఆ రాజ్యం పైకి రాలేక ఉండటానికి వారి చుట్టూ ముట్టడి దిబ్బ కట్టిన వాళ్ళు రాజైన కోరెసు. అవును దేవుని బిడ్డలారా, మాదీయ పారసిక రాజ్యం వచ్చిందే, అది కూల్చబడింది. మాదీయ పారసిక మహా సామ్రాజ్యం వచ్చింది పైకి, మరలా అది ఇంకెన్నడూ రాజ్యముగా లేకుండా పోయింది. ఈ వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ఒక్కసారి నీ హృదయంలో ఏ భారం ఉందో ఆలోచన చేసుకు. దేవా, నా జీవితంలో నేను పైకి రావాలి ప్రభువా. నా జీవితంలో నా సంసారం పైకి రావాలయ్యా. నా జీవితంలో ప్రభువా నా పిల్లలు పైకి రావాలయ్యా. నా జీవితంలో అప్పుల కాడికి నా ఆదాయం పైకి రావాలయ్యా. అయ్యా, నా ఖర్చుల కాడికి తండ్రి నా ఉద్యోగం ఎక్కువగా పైకి రావాలి ప్రభువా. నిజంగా తండ్రి పైకి రాలేని స్థితిలో మేము ఉంటున్నామా నైనా? క్షమించు ప్రభువా, మన్నించు నాయనని మనం ప్రార్థన చేద్దాం. ఒక్క 5 నిమిషాలు దయచేసి అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, ఒక 5 నిమిషాలు మనం అందరం కూడా ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, బాబిలోనియా నీవు మరలా ఇకెన్నడూ పైకి రాలేవు, నువ్వు ఇకెన్నడూ పైకి రాలేవు. దాదాపుగా
వారు చేసిన పాపాలు 6 రకాలైన పాపాలు ఉన్నాయి, కానీ వాటిలో 3 మాత్రమే మనము క్లుప్తంగా ధ్యానం చేసాము. మొదటిగా లేఖనం సెలవిస్తుంది, ఆమె యెహోవాకు విరోధముగా పాపం చేసినది. అవును దేవుని బిడ్డలారా, దేవునికి విరోధముగా మనం పాపం చేయుటకు నీ చూపులు కానీ, నీ అవయవాలు కానీ, నీ శరీరం కానీ నిన్ను తట్టి లేపుతుందా? అయితే దాన్ని ఇప్పుడే నీవు అదిమి పట్టగలిగితే, నీ చూపులను అదిమి పట్టగలిగితే, నీ ఆశలు, నీ కోరికలు, నీ అవయవాలను అదిమి పట్టగలిగితే ధన్యురాలవైతావు సుమా. అవునండి, ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినదే. అవును దేవుని బిడ్డలారా, అట్టి పాపానికి దూరంగా పారిపోయినడే యోసేపు ధన్యుడు కాలేదా? అట్టి పాపము ఇచ్చల్లో పడిన ఏలి కుమారులు మరణం కాలేదా? యవన కాలంలో భార్యలు విధవరాలు కాలేదా? వారి తాలిబొట్లు తెగి కింద పడిపోలేదా? దేవుని బిడ్డలారా, దేవుని వరాలు పొందినవాడు సైతం కూడా దేవునికి విరోధంగా పాపం చేసి శ్రమల పాలు కాలేదా? దేవుడు చంపివేయాలని అనుకోలేదా? గనక దేవునికి విరోధముగా లేకుండా ఏది కూడా ప్రభువా మేము జీవించినట్లు సహాయం చేయండి అయ్యా. అంత మాత్రం కాదు ప్రభువా, యెహోవాకు ఆయనతో యుద్ధము చేయటానికి పూనుకొన్నదే. అవును ప్రభువా, నీ ప్రజలను తిరస్కరిస్తే, నీ ప్రజలను ద్వేషిస్తే, నీ ప్రజలను భయపెడితే, నీ ప్రజల మీదకి రేగితే అది నీ మీదికి రేగినట్టే. అవును ప్రభువా, మా మీదికి ఎక్కడి నుంచి ఏ దిక్కు నుండి రేగుతుందో ప్రభువా, నీవే తండ్రి మా పక్షం నిలబడి మాకు విజయోత్సాహాన్ని అనుగ్రహించమని దేవుని అడుగు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలపైన గర్వపడింది, పరిశుద్ధుని పైన గర్వపడింది కనుక ఆ రాజ్యాన్ని కూల్చి మాదియా పారసిక రాజ్యాన్ని దేవుడు తెచ్చాడు. నీకున్న స్థానాన్ని ఎప్పుడు కోల్పోకో, దాన్ని కాపాడుకో. ధన్యురాలు కా. గర్వపడింది, అహంకరించింది కనుక చుట్టూ ముట్టడి దిబ్బ వేయండని దేవుడు అంటున్నాడు. ఆ రాజ్యాన్ని కూల్చేశాడు దేవుడు. ఇంకా బొబ్బులను మా సామ్రాజ్యం ఇంకెన్నడూ స్థాపించబడలేదండి. అవును నిన్ను నీవు స్థాపించుకోలేవు. దేవుడు కొట్టివేస్తే బలము ఆధీనము ఆయనదే, జ్ఞాన శౌర్యము ఆయనదే, సమస్తం ఆయనది. కనుక మనం ఏ పాటి వారము దేవుని బిడ్డలారా, గనక ఏ కోణములో నువ్వు గర్వపడకాకు, కోల్పోతావు. నీకు కలిగిన తలాంతును, నువ్వు కలిగి ఉన్న దీవెన కోల్పోతావు. ఏ విషయంలో గర్వపడకుండా, అహంకారపడకుండా వినయం విధేయత కలిగి ఉంటే ఘనత పొందుతో అని రాయబడింది. గర్విష్ఠులకు వేరుండదు, చిగురుండదని చెప్తున్నాడు. ఎంత బాధకరం అంటే, కనుక మనకు వేరు చిగురుండాలంటే మనము దీనులము, సాత్వికులము, మనము తగ్గించుకున్నప్పుడు ప్రభు తప్పక మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మహిమ గలవాడ, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. విత్తబడిన ఈ మాటలను 30, 60, 100 దేవా మా జీవితంలోనైనా నీవు దేవ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇట్టి సంగతులు ఈ 3వ ఆదివారం మాకు బయలుపరిచి తెలియజేసినావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము చాలామంది రాలేకపోయారు, వారిని క్షమించి రేపు వారం రావటం కృప చూపించండి నైనా. వచ్చిన ప్రతి బిడ్డలు, రాని బిడ్డలను పేరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలతో పెట్టి మీరు ఎక్కల కింద భద్రపరిచి బలపరిచి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన
యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.